పక్కన జిఎస్టిపి చాలా స్పష్టంగా మేమంతా డిస్కస్ చేసాం, చాలా క్లారిటీ ఇచ్చాం. 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వస్తే తప్ప మనం అనుకున్న ఎకానమీ సర్వైవ్ కాదు. అదే మరి యాస్పిరేషన్స్ ఆర్ వెరీ హై. ఆ యాస్పిరేషన్స్ను ఫుల్ఫిల్ చేయాలంటే మనం గ్రోత్ కూడా 15% ఉండాల్సిన అవసరం. దానివల్ల చాలా ఫ్లెక్సిబిలిటీస్. వన్ ఈజ్ రెవెన్యూ రియలైజేషన్. ఒకటి, మనం ఏదైనా బారో చేయాలన్న డబ్బులు చేయడం, మనం కట్టవలసినటువంటి అప్పులు కానీ ఇంట్రెస్ట్ కానీ పే చేయడం ఎన్ని అవసరం ఉంటాయి. కాబట్టి దయచేసి ఇది సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన రెడ్రెసల్ గ్రీవెన్సెస్ ఎక్కువ ఏ డిపార్ట్మెంట్లో వస్తే ఆ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయనట్టు లెక్క. కారణాలు ఏమైనా కావచ్చు, అది హిస్టారికల్ రీజన్ కావచ్చు, ప్రజెంట్ రీజన్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ వీ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. హౌ టు ఫైండ్ ఎ సొల్యూషన్. ఒకవేళ అవసరమైతే రిఫార్మ్స్ కానీ వేరియస్ అటెంప్ట్స్ పెట్టాలి. నాకు కూడా ఇది ఒక ఛాలెంజ్. 3 డిపార్ట్మెంట్లోనే మ్యాక్సిమం 2 డిపార్ట్మెంట్లు లా అండ్ ఆర్డర్లో పెద్దగా వీళ్ళు చేసేది ఏం లేదు. దాని అంతా డిస్పోజ్ చేయడం, కంట్రోల్ చేయడం. మ్యాక్సిమం వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ రెవెన్యూలో వచ్చాయి. రెవెన్యూ నుంచి లా అండ్ ఆర్డర్కి షిఫ్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. లిటిగేషన్లో భూ కబ్జాలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇంకొక పక్కన దీన్ని మీరు ఏ విధంగా మినిమైజ్ చేస్తారు, ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటారు అనేది మీ అందరికి వదిలిపెడుతున్నాను. మీరు ఆ అడ్మినిస్ట్రేషన్లో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని దీన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. పర్సెప్షన్ ట్రాకింగ్. ఆల్ సోర్సెస్, ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్ ద్వారా నోన్ అన్నోన్ సోర్సెస్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. ఇక్కడ రాగద్వేషాలు ఏమి ఉండవు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వాలి. ఇంతకుముందు కూడా రాజుల పీరియడ్లో కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒక ఆయన పెట్టారు డిపార్ట్మెంట్కి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఉన్నాడు. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కానీ, అది మరి ఇంటెలిజెన్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ మనం పెట్టుకున్నాం. ఇప్పుడు సీఎం దగ్గర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరిగిందో చెప్పడానికి. ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఇంకొంచెం ఎక్స్ప్లిసిట్గా ఏదైతే పబ్లిక్ పర్సెప్షన్ కింద మనం ట్రాక్ చేస్తున్నాం, అందులో కూడా కొంత ఐడియాస్ కూడా ఇస్తాం. ఏ ఫంక్షనరీ వల్ల మీకు చెడ్డ పేరు వస్తుందో, ఏ ఫంక్షన్స్ వల్ల మీకు చెడ్డ పేరు వస్తూ ఉందో ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాం. అవి ఇచ్చినప్పుడు మీరు చాలా వరకు కరెక్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేయడానికి మళ్ళీ మీరు చూస్తే మిషన్ కర్మయోగి, అక్కడ మీరు కానీ మన వాళ్ళందరినీ ట్రైన్ చేసుకోగలిగితే చాలా వరకు క్లారిటీ వస్తుంది. పిఎంజీ అడాప్ట్ చేస్తాం. దీన్ని అందరూ కూడా ఎక్కడికక్కడ మీ అది ఈరోజు 50 కోట్ల పైన పెడుతున్నాం, రేపు 10 కోట్లు కూడా తీసుకొస్తాం. ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ప్రాజెక్ట్ ఎప్పుడు ఎండ్ చేస్తాం కూడా క్లారిటీ ఉండాలి. దెర్ ఆర్ ఏజెన్సీస్, అలాంటి మంచి ఏజెన్సీస్ సెలెక్ట్ చేసుకోవడం, అనుకున్న టైం బౌండ్ ప్రకారం చేయడం, ఎక్కడా లిటిగేషన్ లేకుండా, ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఉన్నా, ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకుంటే లిటిగేషన్స్ ఉన్నా ఇవన్నీ పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. వాట్సాప్ గవర్నెన్స్ ఈజ్ ఎ రియాలిటీ. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, మీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రాసెస్ రీఇంజనీరింగ్ చేసి ఆల్ సర్వీసెస్ని వాట్సాప్ గవర్నెన్స్ ఇచ్చే పరిస్థితి రావాలి. దీనివల్ల చాలా వరకు మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా నాన్ ఫైనాన్షియల్ అన్నీ మీరు చేసేయాలి. ఒకవేళ క్యాబినెట్ గవర్నమెంట్ తీసుకొస్తారు, అందరం కూడా ఎలక్షన్ మేనిఫెస్టో మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మేము కన్సర్న్గా పెట్టుకొని ఎప్పుడప్పుడు ఫండ్స్ రిలీజ్ చేస్తాం. కడవన్నీ మొబిలైజ్ చేస్తాం. కడవన్నీ మీరు కంప్లీట్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ మీరు అందరూ కూడా ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్తో ముందుకు పోతారు. మళ్ళీ చెప్తున్నాం, డబ్బులు లేవని పని నిలిపేయడం కాదు. యూ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్, యూ హ్యావ్ టు ఫైండ్ ఎ ఇన్నోవేటివ్ ఐడియా. దీన్ని ఏ విధంగా బెస్ట్ ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ ఇప్పుడు మాట్లాడుకున్నాం, ఏదైతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, పీపీపీ మోడల్ ఏ విధంగా చేయగలుగుతాం, అన్ని ప్రాజెక్టులకి ఇది వర్తిస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 20% ఇస్తారు. వాళ్ళు ఇవ్వకపోయినా మనం పెట్టుకుంటాం. దీని ప్రకారం మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చాం. 5 years క్లారిటీ ఇస్తున్నాం. ఈ ఇయర్ క్లారిటీ వచ్చింది. మీరు ఒక స్పష్టమైన
నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్తో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.